నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సమాంతర రేఖలు, పీసపాటి చంద్రశేఖర్ గారి రచన. మునివేళ్లపై నిలబడి మందార కొమ్మ అందుకుని వంచి పువ్వు తుంచబోయిన రఘుపతి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గోడ అవతలి నుండి పసిమి ఛాయతో మెరిసిపోతున్న చేయి ఒకటి మందార పువ్వు కొయ్యడం గమనించాడు. ఎవరది? రఘుపతి ప్రశ్నకు గలగలమని శబ్దం చేస్తూ వైదొలిగిపోయింది చెయ్యి. ఆశ్చర్యంతో అమ్మకు చెప్పాడు రఘుపతి. ఈ ఉదయమే పక్కింట్లో అద్దెకు దిగారని చెప్పింది అమ్మ. ఆ కుటుంబ యజమాని పరంధామయ్య గారని, వారి ధర్మపత్ని పార్వతమ్మ, కుమార్తె వైదేహి అని తల్లి ద్వారా తెలుసుకున్నాడు రఘుపతి. కొత్త స్నేహంలోని మధురానుభూతిని మరొక్క మారు పొంది రావడానికి రఘుపతి తల్లి పార్వతమ్మ గారింటి వైపు వెళ్ళింది. రఘుపతికి అతి కొద్ది కాలంలోనే తమ రెండు కుటుంబాలు చేరువ కావడం ఆనందాన్ని, ఎంతకాలమైనా తను వైదేహిని చూడలేకపోవడం దిగులును కలిగించాయి. స్నానం చేసి డ్రెస్ వేసుకుని అమ్మ ఇంకా రాలేదేమిటి చెప్పమా అనుకుంటూ వీధి వాకిలిలోకి వచ్చి పక్కింటి వైపు చూశాడు రఘుపతి. ఆ ఇంటి ముందు గుర్ర బండి ఆగి ఉంది. బండిలో ఉన్న వ్యక్తులతో పరంధామయ్య గారు కొద్ది క్షణాలు మాట్లాడిన తరువాత బండి కదిలింది. జరుగుతుందో లేదో స్పష్టంగా తెలియని ఒకానొక శుభగడియను అస్పష్టంగా ఊహించుకుంటూ లోపలికి కదిలారు పరంధామయ్య. ఆయనతో పాటు రఘుపతి కళ్ళు కూడా ఇంటివైపు కదిలాయి. అరుగు మీద నిలబడి ఉంది వైదేహి. స్తంభాన్ని అలవోకగా ఆనుకొని తండ్రి వంక చూస్తోంది ఆమె. ఆమె రూపు రఘుపతి కళ్ళలోంచి హృదయంలో పడింది. పక్షిని మాత్రమే చూడగలిగిన అర్జునుని కళ్ళల్లా అతని కళ్ళు ఆమె వైపు కేంద్రీకరించాయి. మరుక్షణంలోనే ఆమె తన రూపాన్ని అతని హృదయంలో మరింతగా ముద్రించి లోపలికి కదిలి వెళ్ళిపోయింది. ఎవరమ్మా వాళ్ళు? పేపర్ తిరగేస్తూ అడిగాడు రఘుపతి. పార్వతమ్మగారు వైదేహిని చూసుకోవడానికి వచ్చారా? రుచించని వార్త విన్నాడతను. తన భావాన్ని వ్యక్తం చేయకుండా దాచుకోవాలని క్షణకాలం పడిన ఆరాటం. ఆమెను చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో అనే తపన రూపంలో బయటపడింది. పెళ్లి కొడుకు రాలేదనుకుంటాను. దానికి తల్లి చెప్పిన సమాధానం సావకాశంగా మంచంపై నడుంవాల్చిన రఘుపతిని లేపి కూర్చోబెట్టింది. బట్టతలలోనూ ముదిరిన వయసులోనూ కూడా చక్కదనాన్ని, యవ్వనాన్ని చూపించగలిగినంతటి ఐశ్వర్యంలో మునిగిపోయిన ఒక రెండో పెళ్లి కొడుకు వైదేహికి అదృష్టాన్ని మూటగట్టి తెచ్చి అందించబోతున్నాడట. ఈ సంబంధం కుదిరిందంటే ఆమె అదృష్టవంతురాలు కాదనే చెప్పాలి. ఆ సంబంధంతో తనకు సంబంధం లేదని తెలిసి కూడా తన మనసును మాటలుగా మార్చి తల్లి కందించకుండా ఉండలేకపోయాడు రఘుపతి. పోస్టాఫీసులో పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పరంధామయ్య గారు కలిశారు రఘుపతిని. ఏమిటి విశేషాలు? మామూలేనండి. పోస్టల్ ఆర్డర్లు, దరఖాస్తు ఫారాలును. ఆయనతో నడక కలిపాడు రఘుపతి. నేను ఒక దరఖాస్తు పోస్ట్ చేసి వస్తున్నాను. మీరా? ఆశ్చర్యపోయాడు రఘుపతి. ఆయన పకాలన నవ్వాడు. ఉద్యోగం కోసం కాదోయ్, మా అమ్మాయికి సంబంధం కోసం. విజయవాడలో పెళ్లి కొడుకెవరో ఉన్నాడంటేను. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. పరంధామయ్య గారి లొచ్చింది. కాఫీ తాగి వెళ్దూగాని. మధ్యతరగతి మర్యాద అతడి చెయ్యి పట్టి లాగింది. ఇంటి దగ్గర కొంచెం అతడి మొహమాటాన్ని ఆయన అభిమానం గెలిచి లోపలికి తీసుకుపోయింది. లోపలి నుండి 2 కప్పుల్లో కాఫీ తీసుకువస్తున్న ఆమెను చూసి పెద్దనగారి విద్యుల్లత విగ్రహాన్ని చూసిన అనుభూతిని పొందాడు రఘుపతి. అంత దగ్గరగా ఆమెను చూసిన రఘుపతి గుండె అతనిని తీపిగా బాధ పెడుతూ స్పీడు పెంచింది. అతనికి ఇష్టమైన చేతులు అతని హృదయాన్ని పట్టుకోపోతున్నట్టు
ముందుకు వచ్చి ఆగాయి. రఘుపతి కాఫీ కప్పు అందుకోబోతుంటే, మా అమ్మాయి వైదేహి అంటూ ఆమెను పరిచయం చేశారు పరంధామయ్య. ఆమె నమస్కరించింది. అతని పెదాలపై చిరునవ్వు వెలిగింది. ఆమె లోపలికి కదిలింది. అతడు కాఫీ కప్పు పెదాలకు ఆనించాడు. చిటికెడు అమృతం లాంటి పదార్థం అతని పెదాల గుండా పయనించి గొంతులోంచి గుండె గోడలను ఒత్తుకుంటూ కడుపులోనికి జారి తీయటి అనుభూతిని కలిగించింది. పరంధామయ్య గారు ఎంతో కాలం నుండి పరిచయం ఉన్న మనిషితో మాట్లాడుతున్నట్టే విశ్రాంతి లేకుండా అనేక విషయాలు చెప్పుకుపోతున్నారు. రఘుపతి మనసు వైదేహికి సంబంధించిన విషయాలేమైనా వస్తే మాత్రం జాలరి గాలంలా చటుక్కున పట్టుకుని లోన దాచుకుంటోంది. వైదేహికి 30 దాటాయి. స్కూలు వదిలి 15 సంవత్సరాలయింది. చాలా సంబంధాలు రావడం, వాటి త్రోవన అవి పోవటం కూడా జరిగింది. ఉన్న కొద్ది ఆస్తి పైవాళ్ల పెళ్లిళ్లకు ఖర్చు చేయడంతో ఆయన పరిస్థితి కట్నం ఇస్తే పెళ్లికి లేదు, పెళ్లి చేస్తే కట్నానికి లేదన్నట్టు తయారైంది. రఘుపతి ఒంటరిగా తన గదిలో పచార్లు చేస్తున్నాడు. ఆమె పవిత్రమైన రూపం, ప్రశాంతమైన చిరునవ్వు, పొందికగా పడే ఆమె అడుగులు రఘుపతి కళ్ల ముందు కలగా కదలాడుతున్నాయి. ఆమె చక్కదనంతో పాటు ఆమె ప్రస్తుత స్థితికి కారణాల గురించి కూడా అతని మనసు ఆలోచిస్తోంది. అందాన్ని, అంతస్తును డబ్బుతో కాక హృదయంతో కొలిచే రోజు ఎన్నాళ్ళకొస్తుందో. తల్లి పిలుపు అతని ఆలోచనలకు అడ్డుపడింది. తన గదిలోకి అడుగుపెట్టిన రఘుపతికి టేబుల్ పైన పోస్ట్ కవర్ కనిపించింది. చింపి చూశాడు. లోపల టైప్ చేయబడిన కాగితం ఉంది. బయటకు తీసి చదివాడు. అమ్మా అంటూ ఒక్క పిలుపంత వేగంగా తల్లి దగ్గరకు చేరుకున్నాడు. నా జీవితానికి వెలుగొచ్చింది. నా బ్రతుకుకు ఒక దారొచ్చింది. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నెలకు 400 జీతం. అంతా నీ ఆశీర్వచన ఫలమే అంటూ ఆమె కాళ్లకు నమస్కరించాడు. ఈరోజు ఎంతో మంచిది. అన్నీ శుభవార్తలే. ఇప్పుడే పార్వతి వచ్చి వెళ్ళింది. వైదేహికి రాజమండ్రి సంబంధం కుదిరిందట. తల్లి తండ్రి బ్రహ్మానందపడుతున్నారు. పిల్ల ఉత్తరం చూసుకుని తెగ మురిసిపోతోందిట. ఇంతకాలానికి తన జీవితానికి వసంతం వచ్చిందని. ఆ వార్త అతని గుండెలను పిండేసింది. లోనుండి పెళ్ళుబికి వస్తున్న ఏదో బాధ అతని భావాలను మెలితిప్పింది. ప్రకటించాలనుకున్న సంతోషానికి, వెళ్ళగ్రక్కలేని బాధకు మధ్య అతనిలో తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఫలితంగా అతను నవ్విన నవ్వు తల్లికి వింతగా అనిపించింది. మనిషి జీవితానికి, సుఖాలకు మధ్య ఎన్ని అవాంతరాలు. దేనిని గురించి నువ్వు మాట్లాడేది? అదేనమ్మా, పాపం వైదేహి. ఆమె తండ్రి ధనవంతుడు కాకపోబట్టి కదా ఆ రెండో పెళ్లివాణ్ణి చేసుకోవలసి వస్తోంది. ఆ వయసు ముదిరిన వాడితో ఆమె ఏం కాపురం చేస్తుంది, ఏం సుఖపడుతుంది? ఆ ఇంట అందరికీ అది పండగైతే నీకెందుకురా అంత జాలి? నిస్సహాయతకు సమాధానంగా ఒక జీవి పడే తృప్తికి. ముందు నీ వేదాంతం కట్టిపెట్టి పరంధామయ్య గారికి ఒక్కసారి కనపడిరా. నీకు ఉద్యోగం వచ్చిందని తెలిసి చాలా సంతోషపడ్డారట. పెద్దవారు ఒకసారి ఆయనను కలిస్తే అనుభవం ఉన్నవారు కాబట్టి ఉద్యోగంలో తెలుసుకోవలసిన మెళకువలేవైనా ఉంటే చెప్తారు. కొద్దిగా తెరిచి ఉన్న తలుపును నెమ్మదిగా తోశాడు రఘుపతి. లోపల గదిలో నుండి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. పక్కింటి రఘుపతికి ఉద్యోగం వచ్చిందట తెలుసా? విన్నాను, అమ్మ చెప్పింది. మొత్తానికి పురుష లక్షణాన్ని సాధించాడు. అదేదో గొప్ప ఉద్యోగమైనట్టు మాట్లాడుతావేంటి నాన్న? జీతం 400లేనటగా. అదేమిటమ్మా అలాగంటావు? ఏదో ఒక ఉద్యోగం అసలంటూ లేని దానికన్నా ఇది నయమే కదా. అలా అనుకుంటే సరిపోతుందా? రేపు పెళ్ళి అయ్యి పిల్లలు పుడితే వాళ్లను పోషించడానికి ఆ 400 ఏ మూలకి? నీవన్నట్లు ఏదో ఒకటని తృప్తి పడటానికైతే ఇది సరిపోతుంది. ఏమైనా రఘుపతిని తలుచుకుంటే ఎవ్వరికైనా జాలి కలగక మానదు. ఒక్క క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు రఘుపతి.
ఇద్దరి జీవితాలకు ఒకేలాంటి సమస్య, ఇద్దరి సమస్యలకు ఒకేలాంటి పరిష్కారం. తను సాధించిన దానికి తృప్తి, మరొకరు సాధించలేదనుకొనిన దానికి జాలి. ఎంత భరించలేని నిజం! తెరువబడిన తలుపులు అతి నెమ్మదిగా మూసుకున్నాయి. అతని అడుగులు భారంగా పడుతున్నాయి. కథ సమాప్తం.